గం గణపతి నమః. నలచరిత్ర. భారతంలో నలచరిత్ర చాలా ముఖ్యమైనది. కలిదోషాన్ని పోగొట్టగల శక్తివంతమైనది అని చెప్పబడింది. ఈ కథను బృహదశ్వుడు అనే మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు సలహాతో ఇంద్రుణ్ణి, శివుణ్ణి తపస్సుతో మెప్పించి దివ్యాస్త్రములు పొందే నిమిత్తం వెళ్ళాడు. చాలా రోజులైంది. భీముడు, అర్జునుడు రావడం ఆలస్యమైనందుకు చింతించాడు. ధర్మరాజు దగ్గరికి వచ్చి, నీ ఆదేశంతో అర్జునుడు తపస్సు కోసం వెళ్ళాడు. ఇంతకాలమైంది. అతను లేక రోజులు సంవత్సరాలుగా అనిపిస్తున్నాయి. పాండవ, యాదవ, పాంచాల వీరులు అతని మీద ఆశతో యుద్ధం చేయడానికి చూస్తున్నారు. మనం ఒప్పుకున్న 12 ఏళ్ల కన్నా ముందే వెళ్ళి కౌరవులను ఓడించి మనం రాజ్యం పొందుదాం. నువ్వు కృష్ణుడిని పిలిచి అర్జునుడిని తీసుకురమ్మని చెప్పు. దుర్మార్గులతో దుష్టంగా ఉన్నా తప్పులేదు. నీవు నీ సత్యవ్రతం విడిచిపెట్టవు కనుక నువ్వు ఇక్కడే 13 ఏళ్ళు ఉండి తర్వాత హస్తినాపురానికి వచ్చి పట్టాభిషిక్తుడు అవు అన్నాడు. ధర్మరాజు నవ్వి తమ్ముని దగ్గరగా తీసుకుని, కంగారు పడకయ్యా, ఈ 13 ఏళ్ళు గడిచాక అలాగే నువ్వు అర్జునుడు కలిసి అందరినీ జయిద్దురు గాని నేను మాత్రం నా సత్యవ్రతం వదలను అన్నాడు. ఇలా ధర్మరాజు తమ్ముళ్ళు చింతాగ్రస్తులై ఉన్న సమయంలో బృహదశ్వుడు అనే మహర్షి ధర్మరాజును చూడడానికి వచ్చాడు. ఆ మహర్షికి అర్ఘ్యపాదాదులిచ్చి నమస్కరించి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన విశ్రాంతిగా ఉన్న సమయంలో ధర్మరాజు ఆయనకు తను అధర్మపరుల చేత పడిన బాధలన్నీ చెప్పుకుని, మహర్షి, ఈ లోకంలో నాలాగా రాజ్యాన్ని, భూమిని, బంధువులను కోల్పోయి అడవులలో పాలైన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అందుకు ఆ మహర్షి, ఓ ధర్మరాజా, అనుకూలురు, దేవతలలో సములు అయిన తమ్ముళ్ళు నీ భార్య నీతోనే ఉన్నారు. విప్రులు, రథములతో నీవు అరణ్యవాసం చేస్తున్నావు. నిన్ను చూడడానికి అందరూ వచ్చి వెళుతూ ఉన్నారు. నీకేం లోటయ్యా? ఒకప్పుడు నలుడనే రాజు జూదమాడి పుష్కరుడనే వాడి చేతిలో తన వైభవంతో పాటు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులలో ఒక్కడే కష్టాలు పడ్డాడు అన్నాడు. అది ఎలా జరిగింది అన్న ధర్మరాజు ప్రశ్నకు నకులుడి కథను చెప్పాడు మహర్షి. నిషధ దేశపు రాజు వీరసేనుడు, అతని పుత్రుడు నలుడు అనేక అక్షౌహిణీపతి, జూదమాడే వ్యసనం కలవాడు. బ్రాహ్మణుడై బ్రహ్మోత్తరంగా ప్రజాపాలన చేస్తున్నాడు. విదర్భ రాజ్యంలో భీముడనే రాజుకు పిల్లలు లేక వ్రతాలు నోములు చేసి దమనుడనే ముని అనుగ్రహంతో దమయంతి అనే కూతురు, 3 కొడుకులు కలిగారు. పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. దమయంతి అత్యంత సౌందర్యవతి అయి సద్గుణులతో గని అయినది. ఆ రోజు ఈ నోట నలుడి గురించి దమయంతికి, దమయంతి గురించి నలుడికి గుణ విశేషాలు తెలిసాయి. ఒకరి యందు ఒకరు అనురాగబద్ధులయ్యారు. ఒకనాడు నలుడు దమయంతిని తలుచుకుంటూ ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. ఒక హంసల గుంపు అతని ముందర భూమిపై వాలింది. అటు ఇటు నడుస్తూ నలుడికి హంసలు వినోదం కలిగించాయి. ఒక దానిని పట్టుకున్నాడు. ఆ హంసను వదిలిపోలేక మిగతావన్నీ ఆకాశంలో అరుస్తూ గుండ్రంగా తిరుగుతున్నాయి. నలుడి చేతిలో హంస మానవ భాషలో, నన్ను విడిచిపెట్టు, నీకు ప్రియం కలిగిస్తాను. నీ మనోహరి అయిన దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి చెప్పి నీపై గాఢానురక్తమయ్యేలా చేస్తాను అన్నది. ఆశ్చర్యపడిన నలుడు హంసను వదిలేశాడు. ఆ హంసల గుంపు దమయంతి ఉండే విదర్భకు వెళ్ళింది. అక్కడ దమయంతి విహరిస్తున్న ప్రమదావనంలో ఆమెకు దగ్గరగా కనబడుతూ ఎగురుతూ నడుస్తున్నాయి. నలుడు విడిచిన హంస దమయంతి దగ్గరకు వచ్చి మానవ భాషలో, నేను నలుడి దగ్గర నుంచి వచ్చాను. నలుడు వంటి గుణశాలి, శౌర్యవంతుడు ఎవరూ లేరు. నువ్వు నలుడికి తగినదారు అంది. దమయంతి సంతోషించి, అప్పుడు నాకు చెప్పినట్టే
నలుడికి కూడా నా గురించి చెప్పమని హంసను కోరింది. అప్పటినుంచే నలుణ్ణి ధ్యానిస్తూ ఇతర వ్యవహారాలు వదిలి పరకంగా ఉంటున్న దమయంతిని చూసి చెలులు రాజుగారికి హంస నలుడి గురించి చెప్పారు. నలుణ్ణి ఎలా రప్పించాలి అని ఆలోచించి కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు తండ్రి అయిన భీముడు. అందరూ రాజులు స్వయంవర సన్నద్ధులై విదర్భకు రాదల్చారు. నారదుడు స్వర్గలోకానికి వెళ్ళిన సందర్భంలో ఇంద్రుడు, దిక్పాలురు కృష్ణ ప్రశ్నలు వేశారు. భూలోకం నుంచి యుద్ధాలు చేసి స్వర్గమునకు వచ్చేవారు లేరు, ఎందుకని అడిగారు. నారదుడు దమయంతి స్వయంవర నిమిత్తం నారదుడు దమయంతి స్వయంవర నిమిత్తం అందరూ వెళుతూ పరస్పర విరోధాలు మరిచి వర్తించడం చేత యుద్ధాలు లేవు, అందువలన స్వర్గానికి వచ్చేవారు లేరు అని చెప్పాడు. అది విన్న ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు తాము కూడా స్వయంవర దర్శనార్థులై దివ్యమానరుడులై బయలుదేరారు. దారిలో స్వయంకర కోసమే బయలుదేరిన నలుడు కనబడ్డాడు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి, సత్యవ్రతుడు అయిన నిషధరాజా, మేము దమయంతి స్వయంవరానికి వెడుతున్నాం. నువ్వు మా తరపున దమయంతి వద్దకు దూతగా వెళ్ళి మాలో ఒకరిని వరించమని చెప్పు అన్నారు. దేవతలారా, నాకు సత్యవ్రతం ఉందని ఎరిగి నేను ఆ స్వయంవరానికే వెడుతున్నానని తెలిసి నన్ను ఇలా కోరడం ధర్మమేనా అని అడిగాడు నలుడు. నీవు తప్ప ఎవరూ ఈ దౌత్యం చేయలేరు, నువ్వే చెయ్యాలి. నువ్వు అంతఃపురంలో ప్రవేశించేటప్పుడు ఎవరూ నిన్ను అడ్డగించరు. ఇది ఈ దేవకార్యం నిర్వహించమన్నారు. నలుడు దేవతలకు దూతగా దమయంతి వద్దకు బయలుదేరాడు. అలా బయలుదేరిన నలుడు విదర్భకు వెళ్ళి దిక్పాలకుల వరప్రభావంతో ఎవరికీ కనబడకుండా దమయంతి అంతఃపురంలో ప్రవేశించి దమయంతి వద్దకు వెళ్ళాడు. నలుడిని చూసిన దమయంతి ఆశ్చర్యపడి, ఎవరు మీరు? పరపురుషులకు ఇక్కడికి రావడం దుస్సాధ్యం, ఎలా రాగలిగారు అని ప్రశ్నించింది. నేను నలుడును, దేవతలు నన్ను దూతగా నీ వద్దకు పంపారు. రేపు జరగబోయే స్వయంవరంలో ఇంద్ర, అగ్ని, వరుణ, యములలో ఒక్కరిని నీవు వరించవలను అని వారి మాటగా నీకు చెప్పారు. నీవు వారిలో ఒకరిని వరించి దేవతల ప్రియము పొందుమన్నాడు. అప్పుడు నలుడితో, నేను హంస వల్ల నీ గురించి తెలిసి మనస్సులో నిన్నే ముందుగా వరించి ఉన్నాను అని దమయంతి చెప్పింది. దేవతలను వదిలి నన్ను కోరడం భావ్యమా? దేవతలకు అనిష్టం తలపెట్టిన మనుష్యులు అధమగతి పొందుతారన్నాడు నలుడు. అయ్యో, దేవతలెక్కడా, నేనెక్కడా? వారికి నేనెప్పుడూ నమస్కరిస్తాను. స్వయంవరంలో వారి సమక్షంలోనే నిన్ను వరిస్తాను అన్నది దమయంతి. నలుడు తిరిగి ఇంద్రాదుల వద్దకు వెళ్ళి జరిగిందంతా తెలియజెప్పాడు. దమయంతి స్వయంవరం నిశ్చయమైంది. ఇంద్రాదులు నలుగురు బయలుదేరి వచ్చారు. నలుడినే గాని వరించనన్నది కదా, ఎలాగో చూద్దామని నలుగురు నలుడి రూపంలోనే వచ్చి కూర్చున్నారు. దమయంతి పులహారం పట్టుకుని వచ్చి ఒక్కొక్కరిని చూసి నలుగురు నలరూపం ధరించి ఉండడం గమనించింది. నలుని గుర్తించడానికి దేవతలనే ప్రార్థించింది. దమయంతి ప్రార్థనకు ప్రసన్నులై దేవతలు రెప్పపాటు లేని కళ్ళు, నేలనంటని పాదములు, చెమట లేని శరీరాలతో ఉన్నారు. అప్పుడు దమయంతి నలుని గుర్తించి పూలమాల మెడలో వేసింది. తరువాత నలదమయంతుల వివాహ సమయంలో ఇంద్రుడు నలుడు చేసే యజ్ఞాలలో స్వయంగా హవిస్సు స్వీకరిస్తానని, వరుణుడు, అగ్ని కావలసిన చోట్ల నీరు, నిప్పు కలిగేటట్లు ధర్మంలోనే నలుడి బుద్ధి ప్రవర్తిల్లేలాగా యముడు వరాలిచ్చారు. ఇంద్రాదులు తిరిగి దేవలోకం వెళుతూ కలిద్వాపరులు ఎదురయ్యారు. ఎక్కడికని ప్రశ్నించిన దేవతలకు కలి దమయంతి స్వయంవరానికి వెళ్ళి ఆమె చేత వరించబడడానికే వెళుతున్నానని చెప్పాడు. వారు నవ్వి, అది ఇప్పటికే అయిపోయింది, నువ్వు పోనక్కర్లేదు, దమయంతి నలుడిని వరించింది అన్నారు. కలి కోపగించి ఈ నలుడికి రాజ్య వైభవ నాశనం, నలదమయంతులకు వియోగం కలుగు చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. నలుడు అక్షరహితుడని, అంటే జోతప్రియుడని తెలిసి ద్వాపరుణ్ణి పాచికలలో ప్రవేశించి ఉండమని తాను సమయం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాడు కలి.
నలుడు దమయంతితో కలిసి యజ్ఞయాగాదులు, అశ్వమేధ యాగాలు చేస్తూ ధర్మదత్తుడై ఆనందంగా గడుపుతున్నాడు. పుణ్యాత్ముడైన అతనిని ఏ విధంగానూ బాధించలేక కలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు నడు మూర్త విర్జన చేసి జలోపస్పర్శనం తరువాత పాదశౌచం మరిచి సంధ్యోపాసనం చేశాడు. అప్పుడే ఆ అవకాశం చూసుకుని కలిపురుషుడు నలుడి జ్ఞాతి అయిన పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని కలిసి తనను గురించి తెలుపుకుని నలునితో జోదానికి పురుకొల్పి విప్రవేశంలో సహాయకుడయ్యాడు. నలుడి దగ్గరికి వెళ్ళి మా రాజుతో జోదమాడమని ఆహ్వానించాడు. జోదమనందున్న ప్రీతి చేత పుష్కరుడితో జోదమాడటం మొదలుపెట్టి సకల ఐశ్వర్యాలు కోల్పోయినా ఎవరు వారించినా వినలేదు. దమయంతి హెచ్చరించినా లక్ష్య పెట్టలేదు. పరిస్థితి గమనించి దమయంతి అనుమతితో వార్గేయుడనే సారథి సహాయంతో పిల్లలను విదర్భకు పంపింది. నలుడు సర్వరాజ్యం పోగొట్టుకుని దమయంతితో కలిసి ఊరు వెలుపల 3 పగళ్ళు 3 రాత్రులు గడిపాడు. పుష్కరుడి శాసనం చేత ఊర్లో ఎవ్వరూ వారి వద్దకు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. నీళ్లే తాగి ఉంటూ ఆకలి భరించలేకపోయారు. బంగారు రంగు రెక్కలతో దగ్గరగా వాలి తిరుగుతున్న పక్షుల్ని చూసి వాటిని పట్టుకుందామని కట్టు వస్త్రం వాటి మీద వేసేసరికి అవి ఆ వస్త్రాన్ని అపహరించి పైకెగిరి నవ్వుతూ నలుడితో, నేను నీ రాజ్యాన్ని ద ధనాన్ని అపహరించిన పాచికలం, నీ కట్టుబట్టలు కూడా అపహరించడం కోసం ఇలా వచ్చామని ఎగిరిపోయాయి. నలుడు నివ్వెరబోయి దమయంతి చీర చెంగును చింపి చెరగు కట్టుకున్నాడు. ఇద్దరూ ఏక వస్తులై ఒకరినొకరు చూసి దుఃఖించారు. నలుడు దమయంతికి దారులు చూపించాడు. ఇది దక్షిణాపదానికి, ఇది విదర్భకు, ఇది ఉజ్జయినికి వెళ్ళాయి. వీటిలో మనం ఏ దారిని వెళ్ళవచ్చును అన్నాడు. అడవులతో నాతో కష్టాలు పడలేవు. నీ పుట్టిన ఊరు వెళ్ళి బంధువులతో కలిసి ఉండమన్నాడు. దమయంతి దుఃఖపరవశ్యమై సర్దుకుని, మన అడవుల్లో కష్టపడడం దేనికి, విదర్భకు వెళ్ళి ఉందాం అంది. నలుడు, నిజమే, విదర్భ కూడా మనదే కదా, కానీ ఇది వరకు సకల వైభవ సంపన్నుడై అక్కడ ఉండి అందరి చేత మన్నన పొంది ఇప్పుడు హీనత పొందిన సమయంలో అక్కడ ఎలా ఉండగలము అన్నాడు. దమయంతి, ఎటువంటి బాధలున్నవాడైనా భార్య దగ్గరున్న వాడిని కష్టాలు బాధించవు. దుఃఖార్తుడైన వాడికి భార్యే దివ్యౌషధం కనుక నన్ను విడిచి వెళ్ళొద్దని కోరింది. నాకు ప్రాణాలతో సమానం నువ్వు, నిన్ను ఎలా విడిచిపెడతాను, భయపడకు అని నలుడు ఓదార్చాడు దమయంతిని. ఇలా ఒకరినొకరు ఓదార్చుకుంటూ అడవిలో నడుస్తూ ఒక చోట మండపం కనపడితే అక్కడ పడుకున్నారు. రాత్రి నలుడు నిద్రపోతున్న దమయంతిని చూసి, అయ్యో, ఈమె నా కోసం ఎన్ని బాధలు పడుతోంది. దాసీజనం సేవలు చేస్తూ ఉంటే సుఖంగా ఉండేది కదా, ఇలా నేల మీద పడుకోవలసిన వచ్చింది. నాకు భార్య అయి ఉన్నందువలనే ఇన్ని కష్టాలు వచ్చాయి. నేను దమయంతి దుఃఖం చూడలేను. నేను ఈమెను విడిచి వెడితే నేను కనబడక తన వారి వద్దకు వెళ్ళి సుఖపడుతుంది అనుకున్నాడు. దమయంతికి మెలుగు రాకుండా ఇద్దరూ కలిసి కట్టుకున్న వస్త్రాన్ని నెమ్మదిగా సగం చింపి తను కట్టుకుని కొంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి చూసి బాధపడి మనస్సు గట్టి చేసుకుని ఎలాగో విడిచి వెళ్ళాడు. ఇప్పటి వరకు 4 భాగాల కథను వినిపించాను. మిగిలిన భాగం 5వ భాగం నుంచి మిగిలిన కథలను త్వరలోనే